సుగాలి ప్రీతి పట్టుమని 18 ఏళ్లు కూడా నిండలేదు. 10వ తరగతి చదువుతున్న ఆమె ఉన్నట్టుండి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఉరి వేసుకున్న వారి కాళ్ళు నేలకి ఆనుతుంటే ఉరి వేసుకోలేరట. నేరస్తులు ఎవరో కానీ ఈ చిన్న లాజిక్ను కూడా మర్చిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సరే, ఏదైతేనే ఒక చిన్న లూప్ హోల్తో ఆమెది ఆత్మహత్య కాదని తేలిపోయింది. మరి హత్య చేసిందెవరు? ఎవరో పెద్దోళ్ళే అయి ఉంటారు. ఈ కాలంలో చట్టాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే మైనర్ అమ్మాయి కాబట్టి ఫోక్సో కింద కేసు నమోదవుతుంది. ఎవరైనా సామాన్యుడు ఇలా చేస్తే వాడిని రాత్రికి రాత్రి పోలీసులు ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్లో వాడికి చుక్కలు చూపించి కాళ్ళు విరగొట్టి కనీసం నడవడానికి కూడా రాకుండా కుల్లబొడుస్తారు. కానీ ఎప్పుడు 2017లో జరిగిన ఈ హత్యకు ఇప్పటి వరకు నిందితులు దొరకలేదు. పాపం ఎక్కడికి పోయారో ఏమో కానీ ఏ కాలంలోనూ నిందితులు దొరకకుండా తప్పించుకుంటున్నారంటే చాలా గొప్పోళ్లే. బహుశా అమెరికాలో క్రైమ్ పిహెచ్డి చేసినా ఇంతగా తప్పించుకోలేరేమో. సుగాలి ప్రీతి చేసిన తప్పంతా ఒకటే. ఆమెకు తెలిసి తెలియని వయసులో చదువుల తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో చేరింది. చదువుల తల్లేమో కానీ రాక్షసులు మాత్రం ఆమెపై కన్నేశారు. ఆ అమ్మాయిపై ఏం అఘాయిత్యానికి పాల్పడ్డారో ఏమో ఇప్పటికీ తెలియకుండా పోతుంది. ఘటన జరిగినప్పుడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో పాటు డాక్టర్లు నిర్వహించిన పోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్టులో సైతం బాలికను రేప్ చేసినట్లు నిర్ధారించారు. పాథాలజీ హెచ్ఓడి డాక్టర్ జి బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ 2017లో ఆగస్టు 21న నివేదిక ఇచ్చారని ప్రీతి తల్లిదండ్రులు తెలిపారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ పోలీసులు దాఖలు చేసిన అభియోగ పత్రాల్లో మాత్రం అది అత్యాచారం కాదు, జస్ట్ కొంతమంది ఆమెను ఆత్మహత్యకు ఉసుగొల్పారనే సెక్షన్లు చేర్చారు. తమ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి విద్యాసంస్థల అధినేత కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యజమానితో పాటు అతడి కుమారులే కీచకులని నెత్తి నోరు బాదుకున్నారు. వారిని సరిగ్గా విచారిస్తే నిజం బయటపడుతుందని అరిచి గీ పెట్టుకున్నారు. కె జనార్దన్ రెడ్డి, కె హర్షవర్ధన్ రెడ్డి, కె దివాకర్ రెడ్డిలపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. కానీ పాపం వారి అరుపు చిన్నబోయిందో ఏమో, ప్రభుత్వంలోని పాలకులకు వినిపించిందేమో, ఇప్పటి వరకు ఏ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. చిన్నపిల్ల అని కూడా కనికరం చూపట్లేదు ప్రభుత్వాలు. 2017 ఆగస్టులో జరిగిన ఈ ఘటన అప్పుడు చంద్రబాబే సీఎం అయినా ఏమీ చేయలేదు. అతను పరిపాలించిన సమయంలో సెక్షన్లు తారుమారయ్యాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు అధికారంలో ఉన్నారు. అయినా న్యాయం దక్కలేదు. సిబిఐకి అప్పగించారు. ఆ అధికారులు ఇన్నాళ్ళు ఏం చేశారో తెలియదు. కానీ ఇక ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2019లో సుగాలి ప్రీతి గురించి ఎనలేని పోరాటాలే చేశారు. ఆమెకు న్యాయం దక్కకపోతే తాను నాయకుడినే కాదు అని అన్నారు. జగన్ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు. కానీ తాను రంగంలోకి దిగితే వెనువెంటనే నిందితుల్ని బొక్కలో తోస్తానని సవాల్ విసిరారు. ఒక్క విషయం అంటే ఒక్కటి, అప్పట్లో పవన్ పోరాటం వల్లే కేసు సిబిఐకి చేరింది. తల్లిదండ్రులకు సెక్షన్తో పాటు ఇంటి స్థలం దక్కింది. ఆమె తండ్రికి ప్రభుత్వం ఉద్యోగం దక్కింది. కానీ చిన్నపిల్లకు న్యాయం మాత్రం దక్కలేదు. డబ్బులిచ్చి చేతులు దులుపుకుందామని అనుకుంటే ఇక డబ్బులున్నోళ్ళంతా ఎన్నో అఘాత్యాలకు పాల్పడతారేమో. ఒకప్పుడు బాధితురాలి తరపున పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కానీ చర్యలు మాత్రం లేవు. న్యాయం దక్కుతుందని ఆశపడ్డ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. ఏపీలో ప్రధాన పార్టీలన్నీ సుగాలి ప్రీతి విషయంలో మాత్రం ఏ న్యాయము చేయలేకపోయాయి. మనం ముందే అనుకున్నట్లు 3 ప్రధాన పార్టీలు అధికారంలోకి వచ్చిపోయినా ఆమెకు మాత్రం న్యాయం దక్కలేదంటే నిందితులు ఎంతటి పెద్దోళ్ళో, వారి వద్ద ఎంత డబ్బుందో, వాళ్ళు అనుకుంటే ప్రభుత్వాలని చేంజ్ చేయగలిగినంత శక్తివంతమైన వాళ్ళేమో. అందుకే దాదాపు 9 ఏళ్లు గడిచినా చిన్నపిల్ల ఆత్మకు మాత్రం న్యాయం దక్కలేదు. ఏది ఏమైనా కానీ మనలను పరిపాలించే ప్రభుత్వాలు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఆడపిల్ల కన్నీటి చుక్క రాలినా నేలంతా దరిద్రం ఆవహిస్తుందని స్వామి వివేకానంద చెప్పినట్లు ఇప్పుడు ఏకంగా చిన్నపిల్ల రక్తం చుక్కలు రాల్చినా నేల ఏమైపోతుందో, ఆ పాలకుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, మరీ ముఖ్యంగా ఈ నేరానికి పాల్పడిన నిందితులకు ఎంతటి ఘోర కర్మ పట్టుకుంటుందో తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది.